ఇళ్ళు, కార్లు, గదులను అద్దెకు తీసుకోవడం అనేది మీరు వినే ఉంటారు. ఇది ఎక్కడైనా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ మన దేశంలోని కొన్ని గ్రామాల్లో స్త్రీలను అద్దెకిచ్చే సంప్రదాయం ఉందని మీకు తెలుసా? ఇది నిజంగా నిజం. ఈ సంఘటనలు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఈ కథనాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. పితృస్వామ్య సమాజంలో ఏది అసాధ్యం కాదనే విషయం మీకు కూడా అర్థమవుతుంది. అయితే మహిళలను అద్దెకిచ్చే సంప్రదాయం మన దేశంలోనే పుట్టింది కాదు, ఇతర దేశాల్లో కూడా ఈ సంప్రదాయాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అసలు మన దేశంలోకి ఇలాంటి సంప్రదాయం ఎక్కడి నుంచి చొరబడింది? సంతలో అద్దెకు అమ్మాయిలు అమ్మే దురాచారం ఎక్కడ జరుగుతోంది? అభ్యుదయ భావాలతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పారిశ్రామికంగా పురోగమిస్తున్న మన దేశంలో లింగ సాధికారత కూడా ఒకటి. ఆడమగ అనే భేదాలు సమసిపోయి తల్లిదండ్రులు ఆడపిల్లలను మగపిల్లలను ఒకే విధంగా పెంచే వాతావరణం ఆధునిక సమాజంలో చోటు చేసుకుంటుంది. అయితే స్వాతంత్ర్యం పొందిన చాలా కాలం తర్వాత కూడా దేశంలోని కొన్ని ప్రాంతాలలో మహిళలపై కొనసాగుతున్న దురాచారాలు ఎత్తుచూపేలా అనేక బాధాకరమైన సందర్భాలు, సంఘటనలు, ఉదంతాలు బయటపడుతున్నాయి. అహేతుకమైన ఆచారాల కొనసాగింపు, లైంగిక వేధింపులను, స్త్రీలను ఆక్షేపించడాన్ని ఇలాంటి ఆచారాలు స్పష్టంగా చెబుతున్నాయి. అటువంటి సాంప్రదాయానికి భయంకరమైన ఉదాహరణ దాడిచాప్రాత అని పిలువబడే గ్రామం. బల్గేరియా, బర్మా, పాకిస్తాన్, ఉత్తర కొరియా వంటి దేశాలలో ప్రబలంగా ఉన్న వధువు మార్కెట్లు ఆశ్చర్యకరంగా భారతదేశంలోకి ప్రవేశించాయి. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా అమ్మాయిలను పురుషులకు అద్దెకి ఇచ్చే పద్ధతి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అమ్మాయిలను అద్దెకి ఎంపిక చేసుకునే ప్రక్రియలో కన్యత్వం, శారీరక రూపం వంటి పలు ప్రమాణాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని శివపురి గ్రామంలో దడిచాగా పిలిచే భార్యలను అద్దెకి ఇచ్చే ఆచారం దశాబ్దాలుగా కొనసాగుతుంది. వార్షికంగా కుటుంబాలు సాంప్రదాయబద్ధంగా తమ కుమార్తెలు లేదా భార్యలను అద్దెకు అందించే మార్కెట్ స్థాపించబడింది. పురుషులందరూ ఈ మార్కెట్లో పాల్గొంటారు. మహిళలను తమ సహచరులుగా ఎంపిక చేసుకుంటారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ అమ్మాయిలను ఇష్టపూర్వకంగా పురుషులకు లీజుకు ఇస్తున్నారని, వివాహిత భర్తలు తమ భార్యలను ఇతరులకు అద్దెకి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. జీవిత భాగస్వామి లేదా భాగస్వామి లేని సంపన్న వ్యాపారవేత్తలకు ఆడపిల్లలను అప్పగిస్తారు. ఈ లావాదేవీలు 10, 50 లేదా 100 రూపాయల వంటి నామమాత్రపు మొత్తాలతో స్టాంపు కాగితాలపై అధికారికంగా రాసుకుంటారు. ప్రతి సంవత్సరం వేల కొద్ది ఒప్పందాలు అక్కడ జరుగుతాయి. పెరుగుతున్న ఆడపిల్లల శిశు హత్య సమస్య భారతదేశ లింగ నిష్పత్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాంతంలోని పురుషులు వధువులను పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్, ఒడిశా, అస్సాం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, బీహార్ వంటి ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల నుంచి మహిళలను కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకోవడానికి దారితీస్తోంది. వారి కుటుంబ వంశాన్ని కొనసాగించడానికి ఈ వ్యూహం ఉపయోగించబడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కుటుంబాలు తమ కుమార్తెలను అద్దెకి ఇవ్వడానికి లేదా